హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బు తీసుకుని వెళ్తావా? వాళ్ళందరికీ చెప్తున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. డబ్బు అనే ఆయుధం లేకపోతే జీవితం అనే యుద్ధం చేయలేవు. ఊపిరి ఉన్నంతకాలం డబ్బు నీతో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక్క వస్తువు డబ్బు మాత్రమే. డబ్బు మాట్లాడే భాష ఒకటే. ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడతాను. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నేను చూసే దిక్కు ఎవరు ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీకోసం కొంత డబ్బు దాచుకో. డబ్బు సంపాదించడం గుండు సూదితో నేలడం తవ్వటం లాంటిదే, చాలా కష్టం. అదే ఖర్చు పెట్టడం ఊదిన బేలుణ్ణి గుండు సూదితో పగలగొట్టడం లాంటిదే, చాలా సులభం. నా పేరు డబ్బు, నేను ఉప్పు లాంటి దాన్ని. తప్పకుండా మీకు నేను అవసరమే, కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది. రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నోడి దగ్గర రూపాయికి విలువ ఉండదు. పిచ్చిగాడైనా బలిసిన వాడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాలు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. ఇది మనసు లేని మనీ. మనిషి చేసిన మనీ మనిషిని ఆడిస్తున్న మనీ. రూపాయి నువ్వేమి చేస్తావని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ సైతం కూడా విడగొడతాను అన్నదంట. డబ్బులున్న వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. చినిగిన నోటు మన దగ్గరుంటే ఇతరులను మోసం చేయడానికి ఉన్నటువంటి అన్ని మార్గాలను మనకే నేర్పిస్తుంది. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒకసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లో మీరు పరాయి వారవుతారు. డబ్బు ఒక మనిషి జీవితాన్ని నువ్వు నేర్పినంతగా ఇంకెవరూ నేర్పలేరు. మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. డబ్బు మనిషిని మార్చదు, కానీ మనిషి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. నలిగిపోయినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి మాత్రం లేదు. అవసరానికి ఇచ్చింది ₹1 అది జీవితంలో తీర్చుకోలేని రుణం. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. జీవితం మరియు డబ్బు శాశ్వతం కాదు, శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే మంచితనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.